వెజిటేరియన్ లవర్స్ ఈ రెసిపీ మీకోసమే. సుబ్బయ్య గారి హోటల్లో ది మోస్ట్ ఫేమస్, అలాగే నాన్ వెజ్ వాళ్ళకి కూడా బాగా ఇష్టమైన రెసిపీ అదేనండి పునుగుల కర్రీ. ఈ రెసిపీ యాక్చువల్లీ మన సబ్స్క్రైబర్స్లో ఒకరు అడిగారు, బట్ ట్రస్ట్ మీ రెసిపీ చాలా టేస్టీగా అయితే వచ్చింది. చేపల పులుసుకి అస్సలు తీసిపోదు, నాన్ వెజ్ లవర్స్ కూడా అస్సలకే డిసప్పాయింట్ అవ్వరు, అంత టేస్టీగా అయితే ఉంది. సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా పెసరపప్పు, కొద్దిగా మినప్పప్పు, అలాగే బియ్యం తీసుకొని వాష్ చేసి ఒక 6 to 8 hours వరకు నానబెట్టుకోండి. నేను పొట్టుతో ఉన్న పప్పు తీసుకున్నాను, అందుకే పొట్టు మొత్తం పోయేలాగా వాష్ చేసి ఒక మిక్స్చర్ జార్లోకి తీసుకొని అందులో కొద్దిగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకుంటున్నా. చూసారా, ఈ టెక్స్చర్లో అయితే ఉండాలి. మరి సాఫ్ట్గా మీరు మిక్సీ చేసేస్తే పునుగులు అనేవి ఆయిల్ పీల్చేసుకుంటాయి, అది మర్చిపోవద్దు. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని నేను మళ్ళీ కొద్దిగా మిక్స్ చేశాను పునుగులు అనేవి సాఫ్ట్గా రావడానికి. ఇప్పుడు కర్రీలోకి గ్రేవీ ప్రిపరేషన్ కోసం మిక్సర్ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న గసగసాలు, వాటర్ మెలోన్ సీడ్స్, మీకు నచ్చితే కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు, కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. టమాటోస్ కూడా వేసుకొని ఇలా ప్యూరీ లాగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే పెసరపిండిని యాడ్ చేసుకోండి పునుగుల్లాగా. ఇలా వేసుకున్న ఒక 5 seconds వరకు గరిట అయితే పెట్టద్దు, అలా పెడితే అంటుకునే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మర్చిపోవద్దు, ఎప్పుడు కూడా ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇలా చేస్తేనే ఆయిల్ పీల్చుకోదు. మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టినా, లో ఫ్లేమ్లో పెట్టుకున్నా ఆయిల్ అనేది పీల్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆయిల్ మొత్తం కూడా పునుగులకి పట్టేలాగా ఇలా కలుపుకోండి రౌండ్గా. అప్పుడైతేనే పునుగులు మరీ ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా బాగా కుక్ అవుతాయి లోపల కూడా. అవి వేగిన తర్వాత వాటిని సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కర్రీ ప్రిపరేషన్ కోసం చెప్తున్నాను ఇది. ఇందులో కొద్దిగా జీరా, అలాగే కరివేపాకు, 2-3 పచ్చిమిరపకాయలు సన్నంగా తరుముకున్నవి, అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే ఒకటి, లేదంటే మీడియం సైజ్ అయితే ఒక 2 వేసుకోండి. కర్రీ అనేది కొంచెం మంచి గ్రేవీగా రావాలి కాబట్టి. వీటన్నిటిని కూడా ఒక 2 minutes వరకు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని, అలాగే పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్లోకి రావాలి ఆనియన్స్ అనేవి, అంతవరకు ఫ్రై చేసుకోండి. చూసారా, ఈ కలర్లోకి అయితే రావాలి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక 1 tablespoon వరకు చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ మీరు స్పైస్ తినే వాళ్ళైతే మీరు ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. అండ్ మనం మిక్సీ చేసి పట్టుకుంటాం కదా ప్యూరీ, టమాటో అది, ఆ ప్యూరీ కూడా యాడ్ చేసుకొని ఆయిల్ అనేది ఎగిరిపోయే వరకు, గ్రేవీ పేస్ట్ దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఒక 5 minutes పడుతుంది. ఇందులో మనం ఒక నిమ్మకాయ సైజు నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకొని ఒక 1 glass వరకు వాటర్ కూడా వేసుకోండి. పులుసులా ఉండాలని చెప్పాను కదా. పులుసు బాగా మరిగి ఇలా ఒక పొంగు వచ్చినప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పునుగులు ఉన్నాయి కదా, అవి ఇందులోకి యాడ్ చేసుకొని కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక 5 minutes to 10 minutes వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. తర్వాత బెల్లం అయితే ఆ బెల్లం యాడ్ చేసుకోండి, లేదా షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేసి మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. చూసారా, ఎంతో టేస్టీ అయిన పునుగుల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందని అయితే నాకు కమెంట్ అయితే చేయండి. ఇది వేడివేడి అన్నంలో తింటుంటే అచ్చం నాకైతే చేపల పులుసు తిన్న ఫీల్ అయితే వచ్చింది. అంత టేస్టీగా అయితే ఉంది. మీరు కూడా ఫ్యామిలీ వాళ్ళకి ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేసి పెట్టండి, వాళ్ళకి తప్పకుండా అయితే నచ్చుతుంది. అండ్ నా వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.